ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందన్న వార్త కలకలం రేపుతోంది. సేల్స్ విభాగంలో ఈ తొలగింపులు అధికంగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కలకలం రేపుతున్నాయి. వేలల్లో ఉద్యోగులను తొలగిస్తారని సమాచారం. మే నెలలో లే ఆఫ్స్ ఏకంగా 6,000 మందిని జాబ్స్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మరోసారి మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ కు రెడీ అయిందన్న వార్త సంచలనంగా మారింది. వచ్చే నెలలో ఈ లే ఆఫ్స్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలపైన సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. ఈసారి లే ఆఫ్స్ ప్రభావం కస్టమర్ ఫేసింగ్ రోల్స్ లో ఉద్యోగులపైన ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. మునుపటి లేఆఫ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ డెలివరీ చేసే పర్సన్స్ మీద ఎక్కువగా జాబ్స్ పోగొట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య సుమారు 2.28 లక్షలు. సేల్స్, మార్కెటింగ్ విభాగంలో 45,000 మంది పనిచేస్తున్నారు. స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి సంస్థలకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల మార్కెటింగ్, సేల్స్ బాధ్యతలను థర్డ్ పార్టీ ఫామ్కు బదిలీ చేసేందుకు సిద్ధమైనట్టే ఏప్రిల్లోనే మైక్రోసాఫ్ట్ సంకేతాలిచ్చింది. ఇక ఏఐ పైన కూడా దృష్టి పెట్టిన ఈ సంస్థ ఈ ఏడాది సుమారు $80 బిలియన్ పెట్టుబడులను డేటా సెంటర్లు ఏర్పాటుకు, అభివృద్ధికి కేటాయించింది. అదే సమయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే గతంలో చేపట్టిన తొలగింపులు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగమని ఇటీవలే సీఈఓ సత్య నాదెల్లా పేర్కొన్నారు. పనితీరు ఆధారిత తొలగింపులు కాదని క్లారిటీ ఇచ్చారు. కరోనా సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన ఈ సంస్థ 2023 జనవరిలో సుమారు 10,000 మందిని తొలగించింది. యాక్టివిజన్ బ్లిజర్డ్ ను చేజిక్కించుకున్నాక వీడియో గేమ్ విభాగంలోనూ లే ఆఫ్స్ ని చేపట్టింది ఈ సంస్థ. అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తున్న నేపథ్యంలో లే ఆఫ్స్ భయాలు పెరిగిపోతున్నాయి. క్రియేటివ్, క్లరికల్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగులకు ఆటోమేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. భారతదేశంలో 66% మంది ఏఐ ప్రభావం తమ జాబ్స్ పైన ఉండొచ్చని ఆందోళనలో ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ సర్వే తెలియజేసింది. ఏఐ సామర్థ్యంతో ప్రయోజనాలపైన 65% మంది ఆసక్తి ప్రదర్శించారు. ఏఐతో కొత్త జాబ్స్ అందుబాటులోకి వస్తాయని ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్ ఇటీవలే పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, మానవ వనరులను ఇతర సృజనాత్మకమైన పనుల వైపు మళ్లించే అవకాశం ఉంటుందని ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా పేర్కొన్నారు.